ఇండియన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన ఓడిఐ కెరీర్లో 53వ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్లో ఇది రెండవది. కోహ్లీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడం ఇది 11వసారి. ఒకే ఒక ఫార్మేట్లో ఆడుతూ కెరియర్ చివరి దశలో ఇలా ఆడటం ఎవరికి సాధ్యం? మన కింగ్ కోహ్లీకి తప్ప. రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఒక అద్భుతమైన హై స్కోరింగ్ థ్రిల్లర్ని చూసాం. మోడీ మీద టీమిండియా ఏకంగా 358 పరుగులు పెట్టింది. ఇద్దరు భారత బ్యాటర్లు సెంచరీలు చేశారు. అయినా సరే మన జట్టుకు ఓటమి తప్పలేదు. సౌత్ ఆఫ్రికాలో మార్కరమ్ అద్భుత సెంచరీతో ఇండియా చేతుల్లోంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. అసలు 350+ స్కోరు కొట్టినా మనం ఎందుకు ఓడిపోయాం? మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎలా ఉంది? అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రెండో వన్డేలో ఇండియా వరుసగా 20వసారి టాస్ ఓడిపోయింది. దీనిపై కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ మ్యాచ్ కన్నా టాస్ విషయంలోనే ఎక్కువ ప్రెషర్గా ఫీల్ అవుతున్నాం. టాస్ వేయడం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం, కానీ టాస్ ఓడిపోతున్నాం. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బికాస్ ఆఫ్ ద డ్యూ. సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలిస్తుందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అన్నాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెల్లో 3 చేంజెస్ చేశారు. కెప్టెన్ బావుమా రికల్టన్ ప్లేస్లో, కేశవ్ మహారాజ్ సుబ్రయాన్ ప్లేస్లో, నింగ్డీ బార్త్మెన్ ప్లేస్లో ఆడుతున్నారు. ఇండియన్ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు లేవు. రాంచీలో గెలిచిన టీంతోనే సెకండ్ వన్డే కూడా ఆడుతుంది. స్టార్టింగ్లోనే మనకు షాక్ తగిలింది. మొదటి 10 ఓవర్లోనే ఇండియన్ ఓపెనర్స్ ఇద్దరు పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మ బర్గర్ బౌలింగ్లో వికెట్ కీపర్ డికాక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్దిసేపటికే జైస్వాల్ కూడా జాన్సన్ బౌలింగ్లో బాష్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక విరాట్ రుతురాజ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 195 రన్స్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుతురాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్ను టార్గెట్ చేస్తూ షాట్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 50 రన్స్ నుంచి 100 రన్స్కి రీచ్ అయ్యాడు. కేవలం 77 బంతుల్లోనే రుతురాజ్ తన తొలి వన్డే సెంచరీని పూర్తి చేశాడు. రుతురాజ్ చేసిన ఈ సెంచరీ సౌత్ ఆఫ్రికా పైన సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఇంతకుముందు యూసుఫ్ పఠాన్ 68 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు. జాన్సన్ వేసిన 36వ ఓవర్లో ఆఫ్ కటర్ బాల్ని ఫుల్ షాట్ ఆడబోయి డిజార్జికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక విరాట్ కోహ్లీ తన ఫామ్ను కంటిన్యూ చేస్తూ 38వ ఓవర్లో కోహ్లీ తన 53వ సెంచరీని పూర్తి చేశాడు. సెంచరీ పూర్తయిన తర్వాత 102 పరుగుల వద్ద నింగ్డీ బౌలింగ్లో లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సెంచరీలు సాధించిన రుతురాజ్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. జాన్సన్ బౌలింగ్లో బౌండరీ బాది కేవలం 34 బంతుల్లోనే రాహుల్ తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్ అగ్రెసివ్గా ఆడి ఇండియా స్కోర్ని 358 రన్స్కు తీసుకువెళ్లాడు. సౌత్ ఆఫ్రికా టార్గెట్ 359 పరుగులు. పిచ్ మీద భారీ మంచు ఉండటంతో సౌత్ ఆఫ్రికాకు కలిసి వచ్చింది. చేజింగ్ మొదట్లో హర్షదీప్ సింగ్ డేంజరస్ క్వింటన్ డికాక్ను తక్కువ స్కోర్కే అవుట్ చేసి మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మార్కరమ్ మరియు టెంబా బౌమా నిలకడగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. మ్యాచ్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఎడెన్ మార్కరమ్ 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్ బౌండరీ లైన్ దగ్గర ఒక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. అది క్యాచ్ మిస్ అవడమే కాకుండా 6కి వెళ్ళింది. ఆ ఒక్క తప్పు మ్యాచ్ రిజల్ట్ను మార్చేసింది. ఆ లైవ్ దొరికాక మార్కరమ్ ఇంకా రెచ్చిపోయి ఆడాడు. సుందర్ జడేజా బౌలింగ్లో సిక్సర్లు కొట్టి కేవలం 88 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్కరమ్ 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మధ్యలో బ్రేవిస్ వచ్చి 34 బంతుల్లో 54 రన్స్ కొట్టి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. మ్యాచ్ బ్రిడ్జ్కే కూడా 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ చివరిలో కొంచెం డ్రామా జరిగింది. సౌత్ ఆఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయింది. జాన్సన్ అవుట్ అయ్యాడు. టోనీ ది జార్జ్ గాయంతో మైదానం వీడాడు. 30 బంతుల్లో 27 పరుగులు కావాలి. ఇండియాకి ఛాన్స్ ఉంది అనుకున్నాం, కానీ కార్బన్ బాష్ మరియు కేశవ్ మహారాజ్తో కూల్గా ఆడి ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశారు. ఇది వన్డేల్లో భారత్పై హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. ఊహించండి, 60,000 మంది ప్రేక్షకుల మధ్య ఇండియా 358 పరుగులు డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇండియా ఓడిపోవడానికి ముఖ్య కారణాలు: మంచు ప్రభావం. సెకండ్ ఇన్నింగ్స్లో బంతి తడిసిపోవడం వల్ల స్పిన్నర్లకు బాల్ను గ్రిప్ చేయలేకపోయారు. ఫీల్డింగ్ లోపాలు. జైస్వాల్ వదిలేసిన క్యాచ్ మార్కరమ్కు సెంచరీ ఇచ్చింది. మ్యాచ్ని మన చేతుల్లోంచి లాగేసుకుంది. సౌత్ ఆఫ్రికా దూకుడు. బ్రేవిస్ మరియు మార్కరమ్ ఎదురుదాడి చేసిన విధానం సూపర్. ఇప్పుడు సిరీస్ 1-1తో సమంగా ఉంది. తదుపరి మ్యాచ్ అంటే డిసైడర్ మ్యాచ్ మన విశాఖపట్నంలో జరగబోతుంది. సిరీస్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వైజాగ్లో మన స్పిన్ మ్యాజిక్ పనిచేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.